మరి వాటి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ షియర్ నెగ్లిజెన్స్. టైటిల్ ఏంటమ్మా? షియర్ అంటే కంప్లీట్, నెగ్లిజెన్స్ అంటే మీకు తెలుసు నిర్లక్ష్యం అని. సో పూర్తిగా నిర్లక్ష్య పూరిత ధోరణిలో ఒక సిచ్యువేషన్ ఉంది, దానివల్ల కొంతమంది చనిపోయారు అనేది మాట్లాడుతాం. ఇండియా షేమ్ఫుల్ విఐపి కల్చర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ పబ్లిక్ ఈవెంట్స్. ఇండియాకి ఒక దరిద్రం ఉంది. ఏంటమ్మా దరిద్రం? విఐపి కల్చర్. నేను విఐపి, మేము వస్తే మిగిలిన అందరూ పక్కకి వెళ్ళాలి, మా కోసం అందరూ వెయిట్ చేయాలి అనే కల్చర్ ప్రతి దేవాలయాల్లోనూ అన్నింట్లో కూడా ఎక్కువైపోయింది. సో దీనివల్ల పబ్లిక్ ఈవెంట్స్లో కూడా ఈ విఐపి కల్చర్ వచ్చేయడం వల్ల ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులు మనకు వస్తున్నాయి. రీసెంట్గా పూరి జగన్నాథ్ రథయాత్రలో 3 తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా ఇంజూర్ అయ్యారు. సో ఈ తొక్కిసలాట్లు భారతదేశంలో చాలా కామన్ అయిపోతున్నాయి. మొన్న మధ్యన సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యాన్ ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆర్సీబీ విక్టరీ పరేడ్లో కూడా తొక్కిసలాట జరిగింది, అందులో కూడా చనిపోయారు. అలాగే మనకి శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర కూడా వైకుంఠ ఏకాదశి నాడు స్టాంపీడ్ జరిగి కొందరు చనిపోవడం జరిగింది. చాలా ఎక్కువగా జరుగుతున్నాయి స్టాంపీడ్స్, అంటే తొక్కిసలాట్లు ఎక్కువగా జరిగి ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. సో దిస్ ఇండికేట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇండియా ఫెయిల్ అవుతుంది, దాన్ని ఎఫెక్టివ్గా చేయలేకపోతుంది అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. దేర్ హ్యావ్ బీన్ 9 స్టాంపీడ్స్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్ 12 months. గడిచిన 12 నెలల్లో 9 తొక్కిసలాటలు జరిగాయి. విత్ 6 of them at religious gatherings. అందులో 6 రిలీజియస్ గ్యాదరింగ్స్లోనే జరగడం జరిగింది. దిస్ ఇంక్లూడ్స్ ద మోస్ట్ రీసెంట్ వన్ ఎట్ ద స్టోరీడ్ జగన్నాథ్ టెంపుల్స్ యాన్యువల్ చారియట్ ప్రొసెషన్ ఇన్ పూరి, ఒడిషా ఎర్లీ ఆన్ June 29th. సో ఈ 6 రీసెంట్గా స్టోరీడ్ అంటే వెల్ నోన్ పాపులర్ జగన్నాథ్ టెంపుల్ యొక్క ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర కూడా ఉంది. June 29వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఈ రథయాత్రలో కూడా మనకి స్టాంపీడ్ జరిగి 3 చనిపోవడం జరిగింది. 3 people were killed and more than 50 injured. 3 చనిపోయారు అండ్ మోర్ దాన్ 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఎక్నాలజింగ్ ద నెగ్లిజెన్స్ అండ్ సెక్యూరిటీ ల్యాప్సెస్. ఎక్నాలజీ అంటే యాక్సెప్ట్ చేయడం, ఒప్పుకోవడం. నెగ్లిజెన్స్ని సెక్యూరిటీ ల్యాప్స్ అంటే ఫెయిల్యూర్ ఇన్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మనం చేసే పనిలో మనం టెంపరీగా అయ్యే ఫెయిల్యూర్ని ల్యాప్స్ అంటాం. సో సెక్యూరిటీ ఫెయిల్యూర్, నెగ్లిజెన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ స్విఫ్ట్ అంటే క్విక్ టు ఆర్డర్ ఏ ప్రోబ్ అంటే విచారణకి ఆదేశించింది. స్విఫ్ట్ అంటే క్విక్ అని అర్థం. The centuries old chariot procession is an annual and month-long event between June and July. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చారియట్ ప్రొసెషన్ రథయాత్ర అనేది ఒక యాన్యువల్ మరియు మంత్ లాంగ్ ఈవెంట్. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది అండ్ ఒక నెల రోజుల పాటు జరుగుతుంది జూన్ మరియు జూలై నెలల మధ్యలో. బట్ ద హార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్, అంటే ఈ ఫెస్టివల్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ద హార్ట్ ఈజ్ ద 9-day చారియట్ ప్రొసెషన్. సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో నెల రోజుల ఫెస్టివల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? 9 రోజుల పాటు జరిగే రథయాత్ర ఆర్ చారియట్ ప్రొసెషన్. వెన్ లార్డ్ జగన్నాథ్ ట్రావెల్స్ విత్ హిస్ 2 siblings బలభద్ర అండ్ సుభద్ర టు దేర్ ఆంట్ గుండిచాస్ హోమ్. సో జగన్నాథ్ మనకి దేవుడు లార్డ్ జగన్నాథ్ బలభద్ర మరియు సుభద్రతో వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే యాత్ర అన్నమాట ఇది. అబౌట్ 500,000 డివోటీస్, 500,000 అంటే సుమారు 50 లక్షల భక్తులు విజిట్ ద 3 kilometer రేడియస్ అరౌండ్ ద టెంపుల్కి అరౌండ్ 3 kilometer రేడియస్కి మనం తీసుకుంటే 3 kilometer రేడియస్ మనం తీసుకుంటే అబౌట్ 500,000 డివోటీస్ విజిట్, 50 లక్షల మంది విజిట్ చేయడం జరుగుతుంది. వైల్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పెండింగ్. ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగలేదు, పెండింగ్ అది. ఇనీషియల్ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ద టెల్టేల్ సైన్స్ ఆఫ్ స్టాంపీడ్ వర్ ఓవర్లుక్డ్. టెల్టేల్ అంటే అర్థం అంటే రివీలింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెల్టేల్? ఇండికేటింగ్, రివీలింగ్. అంటే స్టాంపీడ్ జరుగుతుంది అన్న ఇండికేషన్స్ చాలా వచ్చినప్పటికీ కూడా వాటిని ఓవర్లుక్ చేశారు. దేవర్ ఓవర్లుక్ అంటే పట్టించుకోలేదు. మనం జాగ్రత్త పడకపోతే తొక్కిసలాట జరిగే ధోరణి అవకాశం ఉంది అన్నట్టు చాలా సూచనలు, సిగ్నల్స్ బయటికి కనిపించాయి. అయినప్పటికీ కూడా వాటిని ఓవర్లుక్ చేయడం అనేది జరిగిందని మనకి రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఇనీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ పెండింగ్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. On the first day of the yatra, Radhayatra మొదటి రోజు, officials paused the drawing of Lord Jagannath's chariot
around 7:45 p.m. because of an unprecedented rush, allowing only Balabhadra's and Subhadra's chariots to move. మొదటి రోజు అఫీషియల్స్ పాజ్డ్ అంటే ఆపారు, టెంపరీగా ఆపారు. దేన్ని ఆపారు? ద డ్రాయింగ్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్స్ చారియట్. లార్డ్ జగన్నాథ్ చారియట్ డ్రాయింగ్ అంటే ఏంటమ్మా? దాన్ని లాగడం. డ్రాయింగ్ అంటే గీయడం అని కాదు, ఇక్కడ లాగడం. 7:45 p.m.కి లార్డ్ జగన్నాథ్ చారియట్ లాగడాన్ని, డ్రాయింగ్ని ఆపారు. ఎందుకని? బికాస్ ఆఫ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ రష్. అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. నభూతో, కని విని ఎరుగని రష్ వల్ల దాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అలోయింగ్ ఓన్లీ బలభద్రాస్ అండ్ సుభద్రాస్ చారియట్స్ టు మూవ్. అతని సిబ్లింగ్స్ యొక్క చారియట్స్ని మాత్రమే మూవ్ అవ్వడానికి ఎలో చేసి జగన్నాథ్ చారియట్ మూవ్ అవ్వకుండా ఆపారు. ద జగన్నాథ్ చారియట్ was moved symbolically and deferred till early on Saturday. It was moved symbolically. Symbolical అంటే ఒక ఇండికేషన్, అంటే బయటికి చూపించడానికి రిప్రజెంటేటివ్ పర్పస్గా జగన్నాథ్ చారియట్ కూడా మూవ్ అయ్యింది అని చూపించడానికి మూవ్ చేశారు తప్పితే ఎలా కంటిన్యూ చేయలేదు. అండ్ ఇట్ వాస్ డిఫర్డ్ అంటే పోస్ట్ పోన్డ్ టిల్ ఎర్లీ ఆన్ సాటర్డే. ఎందుకంటే రష్ బాగా ఎక్కువైపోయేసరికి తను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సాటర్డే ఎర్లీ మార్నింగ్ వరకు వాయిదా వేయడం అనేది జరిగింది. డిఫర్ అంటే పోస్ట్ పోన్. ఇన్ ద ఇంటర్వీనింగ్ అవర్స్ అంటే ఈ గ్యాప్లో, అంటే 7:45 p.m.కి సాటర్డే ఎర్లీ మార్నింగ్కి మధ్య గ్యాప్లో అబౌట్ 750 డివోటీస్ వర్ హాస్పిటలైజ్ డ్యూ టు హీట్, డిహైడ్రేషన్ అండ్ క్రౌడ్ స్ట్రెస్. ఈ గ్యాప్లో 750 మంది డివోటీస్ హాస్పిటలైజ్ అయ్యారంట. ఎందుకని? హీట్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల మరియు క్రౌడ్ స్ట్రెస్ వల్ల. హీట్, డిహైడ్రేషన్ మరియు క్రౌడ్ స్ట్రెస్ వల్ల ఇంతమంది హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఐ విట్నెసెస్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రత్యక్ష సాక్షులు. రిపోర్ట్ అంటే చెప్పారు. ఏం చెప్పారు? దట్ ఎ కామన్ ఎగ్జిట్ గేట్ వాజ్ క్లోజ్డ్ టు క్రియేట్ ఎ సెపరేట్ విఐపి ఎంట్రీ. కామన్ ఎగ్జిట్ గేట్ని క్లోజ్ చేసేసి విఐపి ఎంట్రీ సెపరేట్గా క్రియేట్ చేశారంట. దానికోసం కామన్ ఎగ్జిట్ గేట్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఫోర్సింగ్ ఎవ్రీడే పిలిగ్రిమ్స్ టు ఎగ్జిట్ త్రూ ద సేమ్ ఎంట్రన్స్ పాత్ దట్ వాజ్ ఆల్రెడీ కంజెస్టెడ్. ఏ పాత్లో అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారో ఆ పాత్లోంచి డైలీ పిలిగ్రిమ్స్, అంటే మామూలుగా గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చే పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎంటర్ అయ్యే పాత్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎగ్జిట్ అయ్యే పాత్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఒక విఐపి ఎంట్రీ క్రియేట్ చేశారు. దానివల్ల వీళ్ళకి రెగ్యులర్ ఎగ్జిట్ లేక రథయాత్ర కోసం ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారో అక్కడ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో అది ఆల్రెడీ కంజెస్ట్ అయి ఉంది. ఆ కంజెషన్లో అంతమంది లోపలికి వస్తుంటే కొంతమంది బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎ సింగిల్ కారిడార్ దట్ వాస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద ఫ్లో ఇన్ బోత్ డైరెక్షన్స్. మరి ఒక కారిడార్ తీసుకుంటే అందరూ, కొంతమంది లోపలికి వస్తుంటే కొంతమంది ఇటు వస్తున్నారు. అది ఎలా అవుతుంది చెప్పండి? 2 కారిడార్స్ ఉంటే ప్రాబ్లం లేదు, ఇలా కొందరు వచ్చి ఇలా కొందరు వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ ఒకే కారిడార్లో రావడం పోవడం జరిగితే ఏమవుతుంది? ఓకే, దానివల్ల ఏమైందమ్మా? ఇట్ రిజల్టెడ్ ఇన్ మోర్ కంజెషన్. దానివల్ల కంజెషన్ ఇంకా పెరిగిపోయింది. యాంప్లిఫైయింగ్ క్రౌడ్ ప్రెషర్ అండ్ క్రౌడ్ స్ట్రెస్ పెరిగిపోయింది. క్రౌడ్ స్ట్రెస్ అంటే క్రౌడ్లో ఉండడం వల్ల ఊపిరాడక లేకపోతే ఫిజికల్గాను మెంటల్గాను మనం ఫీల్ అయ్యే స్ట్రెస్ని క్రౌడ్ స్ట్రెస్ అంటాం. యాంప్లిఫై అవ్వడం అంటే బాగా ఇంకా పెరిగిపోవడాన్ని మనం యాంప్లిఫై అవ్వడం అంటాం. దాన్ని ఏమంటామా? యాంప్లిఫై అవ్వడం అని అంటాం. ద డిలేడ్ అరైవల్ ఆఫ్ ద చారియట్ ఆల్సో కాజ్డ్ ఎ బాటిల్ నెక్ అవుట్ సైడ్ ద గుండిచా టెంపుల్ జస్ట్ బిఫోర్ డాన్. అలాగే ఈ అరైవల్ మనకి చారియట్ అనేది కొంచెం లేట్గా వచ్చింది కదా, దానివల్ల కూడా ఈ టెంపుల్ బయట బాటిల్ నెక్ క్రియేట్ అయింది. బాటిల్ నెక్ అంటే మనకి ఇరుక్కుపోయే పరిస్థితి, అక్కడ నుంచి బయటికి రావడం కష్టమయ్యే సిచ్యువేషన్ని మనం బాటిల్ నెక్ అంటాము. జస్ట్ బిఫోర్ డాన్ అంటే ఏంటమ్మా? సూర్యాస్తమయం. డాన్ అంటే సూర్యాస్తమయమా సూర్యోదయమా? డాన్ డస్క్. సూర్యాస్తమయమా సూర్యోదయమా? చెప్పండి, మీరు చెప్పాలి. నేను కరెక్ట్ చెప్పాను తప్పు చెప్పాను మీరు చెప్పాలి. డాన్ అంటే ఏంటి? డస్క్ అంటే ఏంటి? విత్ ఎగ్జాస్టెడ్ పిలిగ్రమ్స్, మర్జ్డ్ ట్రాఫిక్ ఫ్లోస్ అండ్ నో ఎగ్జిట్ యాక్సెస్, ద స్టేజ్ వాజ్ సెట్ ఫర్ ఎ ట్రాజెడీ. చూసారా, మనకి ఆల్రెడీ పిలిగ్రిమ్స్ పూర్తిగా అలిసిపోయి ఉన్నారు, ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. పిలిగ్రిమ్స్ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అంటే బాగా ఏంటమ్మా? అలిసిపోయి ఉండడం అనేది మనకి జరుగుతోంది. ఆ టైంలో కంప్లీట్గా అక్కడ కంజెషన్ ఉంది. కంజెషన్ అంటే పూర్తిగా ఇరుక్కుపోవడం, కంజెస్ట్ అయిపోయి ఉండడం అనేది జరిగింది. అండ్ ట్రాఫిక్ ఫ్లోస్ అనేవి కంప్లీట్గా మెర్జ్ అయిపోయాయి. అంటే వచ్చే వాళ్ళందరూ కూడా మెర్జ్ అయిపోవడం అయింది. ఎగ్జిట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఇంకా ప్రాపర్ ట్రాజెడీకి జరగబోయే విషాదానికి ప్రాపర్ స్టేజ్ సెట్ అయినట్టుగా అయింది.
ఎస్, వెరీ గుడ్. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్. ఫర్దర్ సూర్యాస్తమయం కాదు, సూర్యోదయం. సూర్యోదయానికి ముందు అని, ఆ టైంలో అని. ఫర్దర్ ట్రక్స్ విత్ రిచువల్ మెటీరియల్స్ ఎంటర్డ్ దిస్ జోన్ ఎట్ 4:20 AM. ట్రక్స్ విత్ రిచువల్ మెటీరియల్స్ అంటే మనకి రిచువల్స్ అంటే ఏంటమ్మా, ఆ కార్యక్రమాలకి అవసరమైన మెటీరియల్స్ని పట్టుకుని ట్రక్స్ అదే టైంలో ఎంటర్ అయ్యాయి. దిస్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ షాటర్డ్ స్టాల్స్. అనుకోకుండా వచ్చిన ట్రక్స్ మొత్తం అక్కడ ఉన్న స్టాల్స్ అన్నిటిని పడగొట్టేసాయి, షాటర్ చేసేసాయి, పడగొట్టేసాయి. టాపుల్డ్ డివోటీస్ కూడా కూలిపోయారు. టాపుల్ అంటే కూలిపోవడం, డివోటీస్ని కూడా పడగొట్టేసాయి. అండ్ ట్రిగ్గర్డ్ ప్యానిక్, దానివల్ల ఒక్కసారిగా ప్యానిక్ క్రియేట్ అయింది. ప్యానిక్ అంటే కంగారు క్రియేట్ అయిపోయింది. దిస్ డైలీ హ్యాస్ హైలైటెడ్ ఇండియాస్ tawdry record in crowd management at religious gatherings, celebrity studded events, political rallies or post sporting activities. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఐఎమ్ టేకింగ్ ఏ పాజ్. సో ఇక్కడ డైలీ అంటే మీనింగ్ అంటే చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైలీ హియర్? ఈ సెంటెన్స్లో డైలీ అనే పదానికి మీనింగ్ ఏంటో మీరు చెప్పాలి. ఈ సెంటెన్స్లో డైలీ అంటే మీనింగ్ ఏంటి? ఆ సెంటెన్స్లో మీనింగ్ ఏంటి? సో మీకు ఎంత కాంటెక్చువల్ అవేర్నెస్ ఉందో తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో యూ టెల్ మీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ డైలీ ఇన్ దిస్ సెంటెన్స్? యూపీఎస్సీ గర్ల్ సేస్ రెగ్యులర్. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళు అడిగిన పాట నేను పాడతాను. కరెక్ట్గా ఈ డైలీ అనే పదానికి మీనింగ్ ఎవరు చెప్తారో వాళ్ళు ఏ పాట పాడమంటే ఆ పాట నేను పాడతాను. నేను నేర్చుకొని పాడతాను, నాకు రాకపోయినా. లేదా వాళ్ళు ఏ వీడియో చేయమంటే ఆ వీడియో చేస్తాను. వాళ్ళకి నచ్చిన టాపిక్, వాళ్ళకి డౌట్ ఉన్న టాపిక్ నాకు చెప్తే నేను చేస్తాను. either సాంగ్ ఆర్ టాపిక్. రీడ్ ద ఫుల్ సెంటెన్స్. మొత్తం సెంటెన్స్ అంతా చదివి నాకు అక్కడ దిస్ డైలీ అన్నాడు కదా, దాని మీనింగ్ ఏంటి, కాంటెక్చువల్ మీనింగ్ ఏంటి? డైలీ అంటే స్టాంపీడా? కాదు. దిస్ న్యూస్. హనీషా ఆన్సర్ కొంత కరెక్ట్. ఇన్సిడెంట్ కాదు, స్టాంపీడ్ కాదు. రెగ్యులర్ రొటీన్ కూడా కాదు. బ్రహ్మర్షి. ఓకే, సో రికార్డింగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నేను ఈ స్పేస్ వచ్చినప్పుడు మీరు మరి ముందు ఫార్వర్డ్ చేయకుండా ట్రై చేయండి, ఇక్కడ మీనింగ్ ఏంటి అని. అక్కరింగ్ ఆఫ్ స్టాంపీడ్ కాదు. హనీషా కేమ్ క్లోజ్ బట్ ఈవెన్ దట్ ఈజ్ నాట్ కంప్లీట్ ఆన్సర్. యాత్ర కాదు, సిచ్యువేషన్ కాదు. ఓకే, టెన్షన్ బిల్డ్ అయి ఉంటుంది ఇప్పటికే. ఇంత సింపుల్ వర్డ్కి సార్ ఏంటి ఆపేశారని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ దిస్ డైలీ అంటే మీనింగ్ దిస్ న్యూస్ పేపర్. దిస్ న్యూస్ పేపర్ అంటే ద హిందూ న్యూస్ పేపర్ ఇప్పటికే చాలాసార్లు హ్యాస్ హైలైటెడ్ ఇండియాస్ టాడ్రీ రికార్డ్ ఇన్ క్రౌడ్ మేనేజ్మెంట్. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇండియా యొక్క రికార్డ్ ఏమీ బాగాలేదు. టాడ్రీ అంటే సంథింగ్ దట్ ఈస్ షోయి బట్ విత్ లెస్ క్వాలిటీ. అంటే చూడడానికి హడావిడి ఉంటుంది కానీ క్వాలిటీ సరిగ్గా ఉండదు, అంటే ఎఫిషియన్సీ సరిగ్గా ఉండదు అని అర్థం. సో క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇండియా యొక్క రికార్డు సరిగ్గా లేదనే విషయాన్ని దిస్ డైలీ అంటే దిస్ హిందూ న్యూస్ పేపర్. మనం ఏ పేపర్ చదువుతున్నాం, హిందూయే కాబట్టి. సో దిస్ డైలీ అంటే దిస్ డైలీ న్యూస్ పేపర్ అనేది ఎన్నోసార్లు హైలైట్ చేసింది. అట్ రిలీజియస్ గ్యాదరింగ్స్లో కావచ్చు,
సెలబ్రిటీస్ స్టడెడ్ ఈవెంట్స్లో కావచ్చు, సెలబ్రిటీస్తో కూడిన ఈవెంట్స్లో కావచ్చు, పొలిటికల్ ర్యాలీస్లో కావచ్చు, లేదా పోస్ట్ స్పోర్టింగ్ ఫెస్టివిటీస్ అంటే మనకి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, లేకపోతే ఇక ఆర్సీబీ ఐపీఎల్ గెలిచిన తర్వాత ఇలాంటి చేసే విక్టరీ ర్యాలీస్, ఇలాంటి వాటిలో క్రౌడ్ మేనేజ్మెంట్లో మన రికార్డు బాగాలేదనే విషయాన్ని, మనం సరిగ్గా చేయట్లేదనే విషయాన్ని ఎన్నోసార్లు ఈ న్యూస్ పేపర్ హైలైట్ చేసింది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ ఎవ్రీవన్? కాంటెక్చువల్గా చదవడం అంటే అర్థం ఇది, సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి మనం. గివెన్ దట్ ద క్లైమేట్ డిస్కోర్స్ ఈజ్ ఎట్ ఫ్రంట్ అండ్ సెంటర్ గ్లోబల్లీ, ప్రొవైడింగ్ థర్మల్ కంఫర్ట్, హైడ్రేషన్ ఫెసిలిటీస్ and taking precautions to shield women, children and the elderly from the heat, especially during peak summer, should have been woven into the conduct of the Rath Yatra years ago. It's a very interesting sentence. Given that, ante considering that climate discourse is at front and సెంటర్ గ్లోబల్, అంటే గ్లోబల్ లెవెల్లో ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ గురించి డిస్కషన్స్, డిబేట్స్, డిస్కోర్స్ అంటే డిస్కషన్ ఆర్ డిబేట్, క్లైమేట్ చేంజ్ గురించి డిస్కషన్, డిబేట్ గ్లోబల్ లెవెల్లో జరుగుతుంది. ఎట్ ఫ్రంట్ అండ్ సెంటర్ అంటే అది చాలా పాపులర్ అయింది, దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి అనే విషయం మనకి తెలుసు. కాబట్టి ప్రొవైడింగ్ థర్మల్ కంఫర్ట్, హైడ్రేషన్ ఫెసిలిటీస్ అండ్ టేకింగ్ ప్రికాషన్స్ టు షీల్డ్ ఉమెన్. థర్మల్ కంఫర్ట్ అంటే అర్థం ఏంటమ్మా? వేడి నుంచి రక్షణ కల్పించడం, బాగా వేడి ఉంటే చల్లదనం వచ్చేలాగా చేయడం కావచ్చు, వాటర్ కానీ హైడ్రేషన్ ఫెసిలిటీస్ కల్పించడం, ఉమెన్ని షీల్డ్ అంటే ప్రొటెక్ట్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవడం కావచ్చు, చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవడం కావచ్చు, ఎల్డర్లీని పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, ఎస్పెషల్లీ ఫ్రమ్ హీట్ నుంచి వీళ్ళందరినీ కాపాడడానికి ప్రికాషన్స్ తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా షుడ్ హ్యావ్ బీన్ వోవెన్ ఇన్ టు ద కాండక్ట్ ఆఫ్ ద రథయాత్ర. రథయాత్ర కాండక్ట్ అంటే జరపడం, కండక్ట్ అంటే ఇక్కడ ప్రవర్తనని కాదమ్మా, కండక్ట్ చేయడం. ఎగ్జామ్ కండక్ట్ చేసాం, రథయాత్ర కండక్ట్ చేసాం, అలా ఆ కాంటెక్స్లో. సో రథయాత్ర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ గురించి డిస్కషన్స్ కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. సో మనకి సమ్మర్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది, వీళ్ళందరినీ కాపాడడం కోసం ఎన్నో ఏర్పాట్లు అనేవి ఇప్పటికే అది తీసుకోవడం. ఈ రథయాత్ర ఏర్పాట్లలో అది ఆల్రెడీ షుడ్ హ్యావ్ బీన్ వోవెన్ ఇన్ టు, అంటే దాంట్లో ఆల్రెడీ అది మిళితమైపోయి ఉండాల్సింది. ఇప్పటికే రథయాత్ర ఏముంది, ఎవరిది చేస్తాం పర్ఫెక్టా? ఉమెన్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని అరేంజ్మెంట్స్ ఉండాలి, వేడెక్కి ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ ఫెసిలిటీస్ ఉండాలి. సో ఇట్లా ఏంటేంటి అవసరం అన్నీ ముందే ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉండడం అనేది కొన్ని సంవత్సరాల క్రితమే జరిగి ఉండాల్సింది. యాజ్ ఫర్ విఐపీస్ అండ్ విఐపీస్ విషయానికి వస్తే, వన్ వే ఈజ్ టు రెస్ట్రిక్ట్ ఎనీ ప్రివిలేజ్డ్ ఎంట్రీ అండ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఎట్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫెస్టివిటీస్, అలోయింగ్ అదర్ విజిటర్స్ predictable and barrier free access. So one way is to restrict any privileged entry. అంటే ప్రివిలేజ్డ్ అంటే అర్థం ఏంటమ్మా? మేము గొప్ప వాళ్ళం, మేము అది, మేము ఇది అని చెప్పేసి వచ్చే ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేయడం ఒక వే అయితే, అండ్ టు ప్రొవైడ్ యాక్సెస్ అట్ ద బిగినింగ్ ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫెస్టివిటీస్. అలా లేకపోతే ఏం చేయాలంటే విఐపీస్కి యాక్సెస్ ఇవ్వండి, కాకపోతే ఫెస్టివిటీస్ స్టార్టింగ్లో కానీ చివరిలో కానీ ఇవ్వండి. అంటే పీక్ టైంలో ఇవ్వద్దు. పీక్ టైంలో అందరూ వచ్చే టైంలో వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం వల్ల కామన్ మ్యాన్ సఫర్ అయ్యే పరిస్థితి మనకు వస్తుంది. సో ప్రివిలేజ్డ్ అంటే మనకు స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఉన్న వాళ్ళ ఎంట్రీని మనం ఏదర్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయాలి, లేకపోతే స్టార్టింగ్ ఆర్ ఎండింగ్లో ఇవ్వాలి అని అంటున్నారు. ఓకే, అప్పుడు అదర్ విజిటర్స్కి ప్రెడిక్టబుల్ అండ్ బ్యారియర్ ఫ్రీ. సో ఇప్పుడు ఏ విఐపీ వస్తారో, ఏ డోర్ మూసేస్తారో, ఏ దారి మూసేస్తారో అన్నట్టు ఉండకూడదు. బ్యారియర్ ఫ్రీ అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండే యాక్సెస్ వాళ్ళకి కల్పించాలి. బట్ ద బెస్ట్ వే ఈజ్ టు ఎండ్ ఇండియాస్ ఎంట్రెన్స్డ్ విఐపీ కల్చర్. అన్నిటికంటే బెస్ట్ వే ఏంటంటే ఇండియాలో మనకి పూర్తిగా పాతుకుపోయిన, ఎంట్రెన్స్డ్ అంటే పూర్తిగా పాతుకుపోయిన అని అర్థం. ఈ విఐపీ కల్చర్ని ఎండ్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇదమ్మా ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎంటైర్ ఆర్టికల్. ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. నౌ వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్? చెప్పండి అమ్మా, ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఆథర్ యొక్క టోన్ ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్, మీరు చెప్పేయాలి మరి. ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? డెఫినెట్లీ నాట్. ఈజ్ ఇట్ సర్కాస్టిక్? వెటకారంగా ఉందా? లేదు. క్రిటికల్. మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ మనకి హిందూలో వచ్చేవన్నీ కూడా క్రిటికల్గానే ఉంటాయి. వాట్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఆర్టికల్? సెంట్రల్ థీమ్ ఏంటి చెప్పండి, ఆన్సర్ చేయండి మీరు.
ఓకే, ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రథయాత్ర, అది చెప్పడం మా సెంట్రల్ థీమ్ కాదు. రథయాత్ర యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడం సెంట్రల్ థీమ్ కాదు. ద రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ రోల్ గురించి కాదు. డేంజర్స్ ఆఫ్ విఐపి కల్చర్ అండ్ పూర్ క్రౌడ్ కంట్రోల్, ఎస్ విఐపి కల్చర్ మరియు పూర్ క్రౌడ్ కంట్రోల్ వల్ల ఉన్న డేంజర్స్ గురించి చెప్పడం ప్రధాన ఉద్దేశం. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్, చెప్పండి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్, ఇన్ఫరెన్స్ అంటే ఏం చెప్పానమ్మా? వాట్ ఈజ్ ఇన్ఫరెన్స్? ఇన్ఫరెన్స్ అంటే ఆర్టికల్లో ఉంది అని కాదు, ఆర్టికల్లో ఉన్నదాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అర్థం. ఆర్టికల్లో ఉన్నదాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని. ఇండియా హాజ్ రీసెంట్లీ ఇంప్రూవ్డ్ క్రౌడ్ మేనేజ్మెంట్, నో. ఇది పాజిటివ్గా ఉంది సెంటెన్స్, నెగిటివ్గా ఉంది కదా ఆర్టికల్ ఆదర్ టర్మ్. విఐపి గెస్ట్స్ ఆర్ ఆల్వేస్ గివెన్ లాస్ట్ ప్రయారిటీ, నో. సేఫ్టీ అరేంజ్మెంట్స్ ఆర్ మేజర్ పబ్లిక్ ఈవెంట్స్ ఆర్ ఆఫెన్ రియాక్టివ్ నాట్ ప్రివెంటివ్. ప్రివెంటివ్గా మనం చేయట్లేదు, అయిపోయిన తర్వాత రియాక్టివ్గా ఉంటున్నాయి తప్పితే ప్రివెంటివ్ అరేంజ్మెంట్స్ అనేవి మనం చేయట్లేదు అనేది ప్రధానంగా మనం చెప్పొచ్చు, అది ఇన్ఫర్ చేయొచ్చు. కరెక్ట్, ప్రివెంటివ్గా ఉంటే అసలు తప్పులే జరగవు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైస్ ద ఎడిటోరియల్స్ ఆర్గ్యుమెంట్? సో ఎడిటోరియల్ యొక్క ఆర్గ్యుమెంట్ని అండర్లై అంటే సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి? రిలీజియస్ ఈవెంట్స్ అట్రాక్ట్ ఫ్యూయర్ పీపుల్ దాన్ పొలిటికల్ ఈవెంట్స్, నో. ఆల్ స్టాంపీడ్స్ ఆర్ కాజ్డ్ బై హీట్ అండ్ డిహైడ్రేషన్, నో. విఐపి కల్చర్ కెన్ బి కర్డ్ విత్ బెటర్ ప్లానింగ్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్. మనం బెటర్ ప్లానింగ్ మరియు ఈక్విటబుల్ యాక్సెస్తో దాన్ని కర్బ్ అంటే కంట్రోల్ చేయొచ్చు, మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. రైట్.